హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చి పీ అండ్ క్యూ ఎట్లా కనుక్కోవాలి నార్మల్ ఫామ్లో అనే దాని మీద థియరీ అనేది డిస్కస్ చేసాము. ఈ వీడియోలో మనం వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనకి క్వశ్చన్ అనేది చదువుదాము. ఫైండ్ ద నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ పీ అండ్ క్యూ సచ్ దట్ పీ ఏ క్యూ ఇస్ ఈక్వల్స్ టు నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ వేర్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ పీ అండ్ క్యూ అనేది కూడా నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ ని కనుక్కోవాలి, ప్లస్ దీని యొక్క ర్యాంక్ అనేది కూడా కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అయితే ఇచ్చినట్టు రాసుకుందామండి. A is equals to given ఇప్పుడు ఫస్ట్ మనం దీని యొక్క ఆర్డర్ అనేది రాసుకుందాము. దీని ఆర్డర్ ఏంటి? 3/4 మ్యాట్రిక్స్ అనమాట. ఎందుకంటే 3 కాలమ్స్ ఉన్నాయి అండ్ 1 2 3 4 రోస్ ఉన్నాయి కాబట్టి 3/4 అనే దాంట్లో రాసుకోవాలి. మనం లాస్ట్ క్లాస్లో చదివిన థియరీ ప్రకారం దీన్ని ఎలాంటి ఫార్మాట్లో రాయాలి? AMN M/N is equals to IM ఇంటూ IN అనే ఫార్మాట్లో రాయాలి. ఇదొక ఫార్మాట్ అండి. ఫస్ట్ మనం దీన్ని ఫార్మాట్లో రాసిన తర్వాతనే దీంట్లో మోడిఫికేషన్స్ అనేవి ఎట్లా చేయాలో చెప్తాను. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. A3 ఇట్లా రాయొచ్చు. అండ్ IM అంటే I3 ఇంటూ IN అంటే I4. మీకు తెలుసు యూనిట్ మ్యాట్రిక్స్ ప్రకారము ఈ I3ని I4ని ఎట్లా రాయొచ్చు అంటే, ఈ A3/4 మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు మనకున్న మ్యాట్రిక్సే. నార్మల్గా మనకి ఏ మ్యాట్రిక్స్ అయితే ఉందో ఆ మ్యాట్రిక్స్ని అయితే రాసేద్దాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు I3 అనేది రాద్దామండి. I3 ఎట్లా రాస్తాను? డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 1 ఉండాలి, మిగతా ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి. సో అలానే ఒక 3/3 మ్యాట్రిక్స్ అనేది రాస్తాము. తర్వాత ఇక్కడ ఏ అండి, నాట్ దిస్ ఎక్స్ సింబల్, ఇట్స్ ఏ. అండ్ ఐఎన్ ఎలా రాస్తామంటే I4 అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 ఉండాలి, మిగతా ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి. 4 కాలమ్స్ కాబట్టి లాస్ట్ కాలంలో 0 పెట్టేస్తాం. ఇలా మనం I3ని I4ని రాసుకోవాలండి. I3 రాసుకున్నాము, I4 రాసుకున్నాము. సారీ ఫర్ దిస్ మెస్టప్, లిటిల్ ఇంక్ మెస్టప్ అయిందండి. అండ్ ఇక్కడైతే మనం ఒక 3/3 మ్యాట్రిక్స్ రాసాము, ఇక్కడ ఒక 4/4 యూనిట్ మ్యాట్రిక్సెస్ అనేది ఇక్కడ రాసాము. దీని ప్రకారం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం నార్మల్ ఫామ్లో ఎట్లా సాల్వ్ చేస్తామో సేమ్ ప్రొసీజర్ అండి. కాలమ్ ఆపరేషన్స్, రో ఆపరేషన్స్. బట్ ఇక్కడ ఉన్న చిన్న కండిషన్ ఏంటంటే దీని మీద రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు, అంటే రో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏవైతే కండిషన్స్ అప్లై చేస్తామో దీంట్లో కూడా అదే చేంజెస్ చేయాలి. కాలమ్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు దీనిలో అయితే ఏం కండిషన్స్ చేస్తామో అది ఈ మ్యాట్రిక్స్లో చేంజెస్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ని చూడంగానే మీకు అనిపిస్తుంది ఈ ఎలిమెంట్ని ఫస్ట్ నేను చెప్పాను కదా, రోస్ని ఇక్కడ 0 చేయండి, తర్వాత కాలమ్స్ని ఇక్కడ 0 చేయండి అని చెప్పి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఈ ఎలిమెంట్ని మనం 0 చేసుకుందాము. దానికి కండిషన్స్ రాసుకుందాం. ఈ రోని ఎలా 0 చేయొచ్చు? R3 tends to R3 minus R1, సేమ్ R2 అండి. R2 tends to R2 minus R1. ఈ 2 కండిషన్స్ అనేవి మనం ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ ఎలిమెంట్ 0 అయిపోతుందండి. అండ్ మీకు చెప్పాను కదా, రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు దీన్ని కూడా చేంజ్ చేయాలని చెప్పి, అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఈ మ్యాట్రిక్స్ని మనం చేంజెస్ చేసుకుందాం. రో 1ని ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి ఎట్లుందో అట్లనే రాసిస్తున్నాను. అండ్ రో 2ని మనం రో 1 నుంచి మైనస్ చేస్తున్నాం. 1 minus 1 is 0, 4 minus 3 is 1, 5 minus 6 is -1 అండ్ 1 మైనస్ ఆఫ్ -1 కాబట్టి 2 వస్తుంది. నెక్స్ట్ రో 3 మైనస్ రో 1, 1 minus 1 వచ్చేసి 0, 5 minus 3 is 2, 4 minus 6 is -2 అండ్ 3 మైనస్ ఆఫ్ -1 కాబట్టి +1 కాబట్టి 4. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి వచ్చామండి. ఈ మ్యాట్రిక్స్లో నేను చెప్పాను కదా ఈ మ్యాట్రిక్స్ని కూడా చేంజ్ చేయాలని చెప్పి, ఇక్కడ ఫస్ట్ రో 1ని ఏం చేంజ్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ రో 1ని ఎట్లుందో అట్లనే రాసిస్తున్నాను. రో 2లో ఏం చేస్తున్నాం? రో 2 మైనస్ రో 1 చేస్తున్నాం. 0 minus 1 ఎంత? -1. 1 minus 0 ఎంత? 1. 0 minus 0 ఎంత? 0. 0 minus 1 -1. 0 minus 0 is 0. 1 minus 0 is 1. ఇలా రో ఆపరేషన్స్ అనేవి ఈ మ్యాట్రిక్స్ మీద పర్ఫామ్ చేసాము. ఈ మ్యాట్రిక్స్ మీద ఏం పర్ఫామ్ చేయలేదండి, ఎందుకంటే ఇక్కడ కాలమ్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు దీన్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎట్లుందో అట్లా కిందికి దింపేద్దాము. మనం మ్యాట్రిక్స్ ఇది రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఎలిమెంట్స్ 0 అయ్యాయి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అయ్యాయి. ఇప్పుడు మనం 3 6 -1ని కూడా 0 చేద్దామండి. ఇక్కడ
ఈ 3, 6 మైనస్ 1 0 చేయడానికి ఇప్పుడు మనం కండిషన్స్ రాస్తున్నాము. ఫస్ట్ C2 టెండ్స్ టు C2 మైనస్ 3 ఇంటూ C1 చేసినట్లయితే ఈ 3 మైనస్ 3 ఇంటూ 1 చేస్తే మనకి C2 కాలంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 0 అయిపోతుందండి. అలానే C3కి కండిషన్ రాస్తున్నాను. C3 టెండ్స్ టు 6 C1, C4 టెండ్స్ టు C4 మైనస్ ఇక్కడ -1 ఉంది కాబట్టి మనం +1 రాసేసుకుందాం కాబట్టి. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం కాలమ్ వైస్ అనేది చేంజ్ చేస్తున్నామండి. ఫస్ట్ కాలంలో ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ కాలం ఎలా ఉందో అలానే రాసేస్తున్నాను. సెకండ్ కాలం -3 ఫస్ట్ కాలం చేస్తున్నాను. సో 3 మైనస్ 3 C1 కాబట్టి ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ కూడా నేను రాసేస్తున్నానండి బికాస్ ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను చేసుకుంటూ పోతే క్యాలిక్యులేషన్స్ ఇట్స్ లాంగ్ వీడియో. సో నేను జస్ట్ నా వాల్యూస్ వేసుకుంటూ పోతాను, మీరు తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ కాలమ్ ఆపరేషన్స్ అనేవి నేను ఇక్కడ పర్ఫామ్ చేశాను. ఈ ఆపరేషన్స్ మీకు ఇంకా గ్రిప్ రాకపోతే నా లాస్ట్ వీడియోస్ చూడండి, మీకు ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది ఎట్లా చేయాలో. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, కాలమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఇటువైపు ఉన్న మ్యాట్రిక్స్ మీద మనం ఇవే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. అదే రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ మ్యాట్రిక్స్ మీద చేస్తాము. సో ఇప్పుడు మనం కాలమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం కాబట్టి దీని మీద చేస్తాము. ఈ మ్యాట్రిక్స్ మీద చేయము కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఎట్లుందో అట్లనే కింద రాసేసుకున్నాము. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్లో అయితే ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాను. ఒక కాలం మీద పర్ఫామ్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ కాలమ్స్ జస్ట్ రాసిస్తాను అవుట్పుట్స్. C2 మైనస్ 3C1. C2 ఎంత ఉంది మనకి 0 మైనస్ 3C1 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0 మైనస్ 3 ఇంటూ 1 దట్ ఈస్ -3 వస్తుందండి. నెక్స్ట్ ఈ కాలం డబ్ల్యూ చేస్తే 1 మైనస్ 3 ఇంటూ 0 ఈజ్ 1 అండి. 0 మైనస్ 0 ఇంటూ 3 0 అండి. సో నెక్స్ట్ కాలం ద థింగ్ ఈస్ మనం ఇక్కడ ఒక 4x4 మ్యాట్రిక్స్ అండి రాయాల్సింది. ఐఎమ్ వెరీ సారీ. I3 అంటే ఒక 4x4 మ్యాట్రిక్స్ కదా, సో 4th రో కూడా ఉంటుంది. పైన కూడా మీరు మోడిఫై చేసుకోండి. ఇక్కడ 4 రోస్ వస్తాయి, మనకి 4 కాలమ్స్ వస్తాయి అండ్ 4 రోస్ వస్తాయి. ఈ 4 రోస్ని మనం మోడిఫై చేయాలి. I4 అంటే డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని 1 ఉండాలి ప్లస్ ఈ ఎలిమెంట్స్ 0 ఉండాలి కదా. సో అలా జస్ట్ ఒక మిస్టేక్ చేశానండి, మీరు రెక్టిఫై చేసుకోండి. ఐ హోప్ దట్ యూ విల్ అండర్స్టాండ్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఎలిమెంట్స్ 0 అయిపోయాయండి. అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్స్ కూడా 0 అయ్యేలా చూడాలి. ఈ ఎలిమెంట్స్ 0 అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే వీటి నుంచి ఇవి మైనస్ చేస్తే మనకి ఎలిమెంట్స్ 0 అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం రో కండిషన్ రాసి ఈ ఎలిమెంట్స్ అనేది మోడిఫై చేద్దాం. రో కండిషన్ ఏం రాయొచ్చు అంటే R3 టెండ్స్ టు R3 మైనస్ 2R2 అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు 2 ఉంది. 2 మైనస్ 2 ఇంటూ 1 చేస్తే మనకు 0 వస్తుంది. -2 మైనస్ 2 ఇంటూ -1 ఎంత? +2 అవుతుంది. సో -2 + 2 0 అవుతుంది. 4 మైనస్ 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 మైనస్ 4 0 అవుతుంది. ఈ కండిషన్ అనేది మనం ఇప్పుడు ఇందులో అప్లై చేద్దాము. అప్లై చేసినప్పుడు మనకి ఈ మ్యాట్రిక్స్ ఫస్ట్ రో ఏం కాదండి, అలానే రాసేద్దాం. సెకండ్ రో ఏం కాదు కాబట్టి అలానే రాసేద్దాం. వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ రో 0 మైనస్ 0 is 0. 2 మైనస్ 2 ఇంటూ 1 0. -2 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 2 0. 4 మైనస్ 2 ఇంటూ 2 0. ఇదండి మనకు వచ్చిన మ్యాట్రిక్స్. నేను చెప్పాను కదా రో ఆపరేషన్స్ అనేవి దీని మీద పర్ఫామ్ చేయాలి అండ్ కాలమ్ దీని మీద చేయాలి కాబట్టి రో అండ్ ఆపరేషన్ అనేది దీని మీద పర్ఫామ్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ రో ఏం కాదు కాబట్టి అలానే రాస్తున్నాను. సెకండ్ రో కూడా అలానే రాసిస్తున్నాను. థర్డ్ రో వచ్చినప్పుడు -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 2 ఇంటూ 1 చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే క్యాలిక్యులేట్ చేద్దాం. -1 మైనస్ 2 ఇంటూ R చేసినప్పుడు -1 +2 దట్ ఈస్ 2 - 1 ఈస్ 1 అనేది వస్తుందండి మనకి. సో 1 అని రాసిస్తున్నాను. 0 మైనస్ ఆఫ్ 2 ఇంటూ R2 చేసినప్పుడు -2 వస్తుంది. అలానే ఈడు వచ్చేసి 1 వచ్చేస్తుంది. ఇది ఈ మ్యాట్రిక్స్ ఎట్లా ఉందో కింద అట్లనే రాసిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మ్యాట్రిక్స్లో ఇంకా మనకి యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేయలేదండి. ఎందుకంటే ఈ ఎలిమెంట్ అనేవి మనకి ఈ రెండు 0 అవ్వాలండి. ఈ రెండు 0 అవ్వాలంటే ఈ 1ని యూజ్ చేసుకొని మనం ఈ రెండింటిని 0 చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే C3 ప్లస్ C2 చేస్తే మనకి 0 అయ్యే అవకాశం ఉంది. అండ్ C4 టెన్స్ టు C4 మైనస్ 2C2 చేస్తే ఇది కూడా 0 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 కండిషన్స్ అప్లై చేసి మనం చేద్దాం. ఇప్పుడు C3 టెన్స్ టు C3 ప్లస్ C2 అండ్ C4 టెన్స్ టు C4 మైనస్ 2C2 ఈ కండిషన్స్ అనేది ఆ మ్యాట్రిక్స్లో అప్లై చేయాలండి. ఇప్పుడు
అప్లై చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1000 ఇది మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి పైన ఉన్న దాని ప్రకారం. అండ్ ఇది కాలమ్ ఆపరేషన్స్ కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఎట్లుందో అట్లనే రాసిస్తాము, రో ఉన్న మ్యాట్రిక్స్. సో మనం ఇది ఎట్లుందో పైన అలానే రాసిస్తున్నాను నేను. నెక్స్ట్ దీనిలో మనం కాలమ్ ఆపరేషన్స్ చేసాం కాబట్టి దీనిలో కూడా కాలమ్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. సో ఫస్ట్ కాలమ్ ఎట్లుందో అట్లనే రాసిస్తున్నాను 1000. సెకండ్ కాలమ్ కూడా నో ఇష్యూస్ 100. థర్డ్ కాలమ్ అండ్ సెకండ్ కాలమ్ యాడ్ చేస్తే థర్డ్ కాలమ్ అంట. దాని ప్రకారం నేను ఇక్కడ క్యాలిక్యులేషన్స్ రాసిస్తున్నాను, మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేషన్స్ ఆర్ నాట్ ఏ బిగ్ డీల్ అండి. ముందు చెప్పిన వీడియో ప్రకారం దీన్ని మనం ఈ మ్యాట్రిక్స్ అండి. ముందు చెప్పిన వీడియో ప్రకారం అయితే ఈ మ్యాట్రిక్స్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతవరకు ఒక 2x2 మ్యాట్రిక్స్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని I2 0 0 0 అనే ఫార్మాట్లో మనం రాయొచ్చండి. ప్లస్ ఇప్పుడు మనం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ AM/n ఈజ్ ఈక్వల్స్ టు IM/A/IN కాబట్టి ఇదే P ఇదే Q అండి. అప్డేట్ అయిన తర్వాత ఇదే P ఇదే Q. సో ఈ మ్యాట్రిక్స్ అంతా మనకి P అవుతుందండి. ఈ మ్యాట్రిక్స్ అంతా మనకి Q అవుతుందండి. సో ఇప్పుడు మనకి P వచ్చిన మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఈ మ్యాట్రిక్స్ రో ఆపరేషన్స్ అప్లై చేసిన మ్యాట్రిక్స్ 1 0 0 -1 1 0 అండ్ 1 -2 1. అండ్ Q మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే ఈ 4x4 మ్యాట్రిక్స్ అండి. 1 -3 -9 7 అండ్ 0 0 0 1 0 0 1 1 0 -2 0 1. ఈ మ్యాట్రిక్స్ P అండ్ ఈ మ్యాట్రిక్స్ P ఈ మ్యాట్రిక్స్ Q అనేది మనకు వచ్చేసినాయి. తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు ఇలా వచ్చినప్పుడు దీని ఆర్డర్ ప్రకారం మనం ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తాము. సో ఇక్కడ I2 వచ్చింది కాబట్టి మనకి, సో ర్యాంక్ అంటే మనకి ఎంత అవుతుంది, ర్యాంక్ ఆఫ్ A 2 అయిపోతుందండి. ఇలా మనకు ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్లో P అండ్ Q కనుక్కోండి అని చెప్పినప్పుడు మనం ఈ ఫార్మాట్ యూస్ చేసి P వాల్యూస్ అండ్ Q వాల్యూస్ కనుక్కొని Q మ్యాట్రిసెస్ కనుక్కొని తర్వాత దాని యొక్క ర్యాంక్ అనేది కనుక్కుంటే మనకు సొల్యూషన్ అయిపోతుందండి. ఇంకొక ప్రాబ్లం తీసుకొని చేద్దాము, మీకు క్లారిటీ వస్తుంది.